ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి మీరు బాగుండాలి, క్షేమంగా ఉండాలి, మేలు వెంబడి మేలు పొందుకోవాలని దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థన చేస్తున్నాను. ఎంతో ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు అందించడం జరుగుతుంది. దేవుడు మీకు ముందుగా వెళుతున్నాడు, మర్చిపోవద్దు. మీరు ఈరోజు ఏ వర్క్ అయితే పెట్టుకున్నారో అవన్నీ ఈజీగా కంప్లీట్ చేస్తారు. ఎలాంటి పాస్టర్ గారు అంటారా? దేవుడు మీకు ముందుగా వెళ్ళి మార్గాన్ని సరళం చేయబోతున్నాడు. తన దేవదూతలకు ఆజ్ఞాపించాడు మీ పని అన్నీ చేసి పెట్టమని. వాళ్ళే మొత్తం చేసి పెట్టేస్తారు. ఈరోజు ఎవరికైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటే దేవుడు అద్భుతంగా దాన్ని చేసి ముగించబోతున్నాడు. అంతేకాదు, కొంతమంది కోర్టు కేసు గురించి కలవరపడుతూ ఉన్నారు. మీరు యథార్థంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అంతేకాదు, కొంతమంది పిల్లల చదువు గురించి ఎంతో ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉన్నారు. మీ బిడ్డకి దేవుడు జ్ఞానం ఇస్తానని మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 1:5, యోహాను సువార్త 14:14 దేవుడు ఇచ్చిన వాగ్దానం. దేవుని హస్తం పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉందని నేను నిన్నే చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ హస్తాన్ని గురించి మరికొన్ని మాటలు మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 48:13 మనం చదివితే, దేవుని హస్తం ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని సృష్టించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని హస్తం, దేవుని బిడ్డల పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని ఆయన సృష్టించగలిగిన సమర్థుడు. ఆదిలో దేవుడు భూమి ఆకాశంలో సృష్టించను అని రాయబడింది. దేవుని ఆత్మ జలములపైన అల్లాడనని రాయబడి ఉంది. ఆదికాండం 1:26 వచ్చేసరికి, మనము మన స్వరూపం చెప్పున పోలిక చెప్పున నరుని చేయదమని తండ్రి అయిన దేవుడు పలికినట్టుగా ఉంది. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సృష్టికర్తగా ఈ భూమిలో ఉన్న పరలోకంలో ఉన్న సమస్తాన్ని సృష్టించినట్టుగా మనం చూడవచ్చు. అంతేకాదు, యోబు గ్రంథం అంటున్నాడు, దేవుడిని ఆత్మ నన్ను సృష్టించాను అంటున్నాడు. 33:4 యోబు గ్రంథం 33:4 అంటున్నాడు. సో దేవుని హస్తం అనగా పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉన్న దేవుని హస్తం సృష్టికర్త. పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త అనే విషయాన్ని మర్చిపోవద్దు. రెండవదిగా అబ్సల్యూట్ కంట్రోల్, సంపూర్ణమైన కంట్రోల్ దేవుని హస్తంలో ఉందనే విషయాన్ని యోబు గ్రంథం 12:10లోను కీర్తన 95:4లోను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఆయన గుప్పిడిలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. కనుక నా కొడుకు రక్షించబడలేడు, లేకపోతే నా భర్త ప్రభులోనికి రాలేడు, ఆయన బాగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడని ఏనాడు ఎప్పుడు అనుకోవద్దు. మీ కుటుంబంలో అందరిని రక్షించటం యెహోవాకు సాధ్యమైన విషయాన్ని మర్చిపోవద్దని ప్రార్థన చేస్తున్నాను. మూడవదిగా ద్వితీయోపదేశకాండం 5:15 మనం చూస్తే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బలమైన హస్తమే వారి యొక్క బంధకాల నుండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క 430 సంవత్సరాల బంధకాల నుండి రక్షించదనే విషయాన్ని ఈ వాక్య సందేశంలో మన ద్వితీయోపదేశకాండం 5:15లో మనం చూస్తున్నాం. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో మీ బంధకాలని తెగబోతున్నాయి. శాపపు కాడి విరగొట్టబడబోతుంది. దేవుని యొక్క మహిమగల హస్తం, శక్తిగల హస్తం మీ మీదకు రాబోతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచబోతున్నాడు. మిమ్మల్ని సంపూర్ణంగా విడుదల ఇచ్చి నడిపించబోతున్నాడు. అంతేకాదు, రేపు తోడు వచ్చేది కూడా యెహోవా హస్తమే, పరిశుద్ధాత్మ దేవుడే. యెషయా గ్రంథం 41:10లో రాయబడి ఉంది, నీ కుడి హస్తాన్ని పట్టుకొని నేను నడిపిస్తానంటున్నాడు. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో దేవుని యొక్క మహిమగల హస్తం మీ ఎడల క్రియ చేయబోతుంది. మీరు దుఃఖంతో ఉండవద్దు, బాధతో ఉండవద్దు. దేవుని యొక్క హస్తం అని ఆ పరిశుద్ధాత్మ దేవుడు రాబోతున్న దినాల్లో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు, విడుదల చేయబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. దేవుని యొక్క నూతనమైన, అసాధారణమైన, అద్భుతమైన కార్యాన్ని మీరు పొందబోతున్నారు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ గాయపు హస్తం ప్రతి ఒక్కరి మీదకి రావాలని ప్రార్థన చేస్తున్నాను. దుష్ట శక్తులు యేసు నామములో లయమైపోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే దేవుడు మహిమ తాకడం గాక,
దేవుని ప్రసన్నం తాకనగాక, ఇప్పుడే విడుదల కలుగునగాక. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి అభిషేకించి నడిపించమని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.